పుష్కరాల పనులన్నీ పూర్తవుతాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకదానితో ఒకటి ఆధారపడి ఉన్నందునే రహదారుల నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందన్నారు. వచ్చే యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న ఆయన పుష్కర ఘాట్లకు వారిని తరలించేందుకు ప్రణాళికబద్దంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గత పుష్కరాల్లో ఉన్న ప్రాంతాల్లోనే ఈసారి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నారాయణ వెల్లడించారు. పుష్కరాల ఏర్పాట్లను అధికారులతో సమీక్షించిన మంత్రి ఈటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గోదావరి మహాపుష్కరాలకు సమయం సమీపిస్తోంది. రాజమండ్రి సహా ఉభయ గోదావరి జిల్లాల్లో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో పుష్కరాల పనులను మంత్రి నారాయణ సమీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణ మనతో ఉన్నారు. ఆయన అడిగి పుష్కరాల పనుల వివరాలు తెలుసుకుందాం. పుష్కరాలు పనులు ఏ దశలో ఉన్నాయండి? ఇంకా పూర్తి కావాల్సిన పనుల పరిస్థితి ఏంటి? అంటే ఈ పుష్కరాల పనులు నిన్న ఈవినింగ్ ఇవాళ మార్నింగ్ అంతా రివ్యూలు పెట్టామండి. యాక్చువల్గా ఈ పుష్కరాల్లో మెయిన్గా ఘాట్లు అనేది ఇంపార్టెంట్. ఘాట్ల వర్క్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. కేవలం ఒక 50 మీటర్ల వెడల్పు ఘాట్లలో టైల్స్ మాత్రం వేయాలి. ఆ టైల్స్ వేస్తే పూర్తయిపోతుంది. తర్వాత దాన్ని క్లీనింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఘాట్లని. బహుశా ఇంకొక 3 డేస్కి ఘాట్ల పని అంటూ ఏమి ఉండదు. క్లీనింగ్ స్టార్ట్ చేశారు. క్లీనింగ్ కూడా 3వ తేదీ 4వ తేదీకి పూర్తయిపోతుంది. 5వ తేదీకి అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఘాట్లలో ఎక్కడా వర్క్ అనేది ఉండదు. ఎందుకంటే మేజర్గా ఘాట్లు అనేది ఇంపార్టెంట్. ఆ వర్క్ పూర్తి చేశారు. తర్వాత మున్సిపాలిటీస్లో వీటిలో రాజమండ్రి మున్సిపాలిటీస్లో అట్లా తీసుకుంటే డ్రైనేజ్ వర్క్స్, రోడ్డు వర్క్ మున్సిపాలిటీ టేకప్ చేసింది. ఆ వర్క్స్లో అయితే రోడ్ల వర్క్స్ దాదాపు మేజర్ అయిపోయినాయి. అయితే డ్రైన్స్ వర్క్ కొంత ఇన్కంప్లీట్గా ఉన్న వాస్తవం. అది కూడా ఇప్పుడు జరిగే ప్లాన్ ప్రకారం 5వ తేదీకి అధికారులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క R&B వాళ్ళు కొన్ని వర్క్స్ టేకప్ చేశారు. ఆ వర్క్స్ కూడా దాదాపు 3వ తేదీకి కానీ మ్యాక్సిమం 5వ తేదీకి అవుతాయి. 99% ఈ సివిల్ వర్క్స్ అనేవి 5వ తేదీ తర్వాత ఏమీ ఉండకపోవచ్చండి. ఎందుకంటే 5 రోజుల క్రితం వరకు వర్షం వస్తుంది అందరికీ తెలిసింది. ఆ వర్షంలో దాదాపు వారం రోజులు వర్క్స్ అన్నీ ఆగిపోయినాయి. 5 రోజుల నుంచి వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ వర్కులు జరుగుతున్నాయి. అన్ని రకాల పనులు డిపార్ట్మెంట్ల కన్నా ముఖ్యంగా పురపాలక శాఖలోనే ఆలస్యం కావడానికి కారణం ఏంటి? అంటే పురపాలక శాఖలో ఏంటంటే మెయిన్గా ఏంటంటే మనకు డ్రైన్స్ ఒకటి, తర్వాత వచ్చి రోడ్స్. ఇక్కడ ఏమవుతుందంటే డ్రైన్స్ వర్క్ పూర్తిగా అంది, రోడ్ వర్క్ వేయటం లేదు. అందువల్ల ఒక వర్క్కి ఒక వర్క్ లింక్ అయింది కాబట్టి అందువల్ల కొన్ని వర్క్స్ డిలే అయిన మాత్రం వాస్తవమే. లింక్ లేకుండా డ్రైన్స్ చేసేవాళ్ళు డ్రైన్స్, రోడ్లు చేసేవాళ్ళు రోడ్లు, డివైడర్లో లైట్లు చేసేవాళ్ళు లైట్లు, ఎవరికి వాళ్ళు చేసేది. మళ్ళీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్స్ ఇప్పుడు డ్రైన్స్ వేసిన తర్వాత దాని మీద స్లాబ్ వేసిన తర్వాత దాని మీద టైల్స్ వేస్తున్నారు ప్లాట్ఫామ్స్. ఇలా అన్ని వర్క్స్ ఇంటర్లింక్. ఫస్ట్ డ్రైన్స్ వేయాలా, డ్రైన్స్ అయిన తర్వాత రోడ్స్ వేయాలా, రోడ్స్ అయిన తర్వాత ఫుట్పాత్స్ వేయాలి, ఆ తర్వాత టైల్స్ వేయాలి. అందువల్ల ఇంటర్లింక్ అయిన తర్వాత కొంత డిలే అవుతుందండి. అయినప్పటికీ అధికారులు బాగానే చేశారు. వాళ్ళు యాక్చువల్గా నిన్న ఇవాళ నేను మొత్తం తిరిగాను. దాదాపు వర్క్స్ అన్నీ ఈ మంత్ 5వ తేదీకి అయిపోతుంది. ఇప్పుడు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధించి చాలాసార్లు మీ అధికారులు అందరూ చర్చించారు. మీరు కూడా అధికారులతో సమీక్ష చేశారు. అయినా కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం రాలేదు. ట్రాఫిక్ ఎలా క్రమబద్ధీకరించాలి, ఆంక్షలకు సంబంధించి ప్రజల్లో అపోహ కూడా ఉంది. దీని మీద ఏమంటారు? ప్రతి పుష్కరాల్లోనూ కొంత ఏరియాని వెహికల్స్ రిస్ట్రిక్టెడ్ ఏరియాని పెడతారు, పెట్టక తప్పదు. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇవాళ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. గత పుష్కరంలో ఏ ఏరియానైతే రిస్ట్రిక్టెడ్ ఏరియా పెట్టారో ఆ ఏరియా మాత్రమే రిస్ట్రిక్టెడ్ ఏరియా పెట్టండి. దానితోటే అవసరమైన రోజు, అవసరమైన గంట, 12 రోజుల్లో ఏదో ఒక రోజు ఏదో ఒక గంట, 2 గంటలో 3 గంటలో అవసరం రావచ్చు. ఒకేసారి జనాలు ఎక్కువ రావచ్చు. ట్రైన్లో కానీ, బస్సులో కానీ, ఆర్టీసీ బస్సులో అయినా, ప్రైవేట్ బస్సులో అయినా, కార్లో అయినా. ఆ గంట 2 గంటల కావచ్చుంటే ఇంకేదైనా 2-3 రోడ్లు అవసరమైతే మీరు రిస్ట్రిక్టెడ్ పెట్టుకునేటట్టుగా మాస్టర్ ప్లాన్ చేసుకోమన్నాను. ఈ చరిత్రలో నిలిచిపోయేలాగా యాత్రికులకు మధురానుభూతిని మిగిల్చేలాగా పుష్కరాలు నిర్వహించాలని సీఎం గారు సహా అందరూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు భక్తులకు ఎలాంటి వసతి సౌకర్యాలు, భక్తులకు సౌకర్యాలు ఎట్లాంటి కల్పన చేస్తున్నారు? ఇంకా మిగిలిపోయిన వ్యవహారాలు ఏంటి? అంటే ఇక్కడ భక్తులకి ట్రాన్స్పోర్ట్ కానీ,
ఎందుకంటే ఇక్కడ వచ్చే భక్తులందరూ ఏంటంటే జస్ట్ రావటం ఒక 2 గంటలు 3 గంటలు 4 గంటలు 6 గంటలు మాత్రమే ఉండి వాళ్ళు ఏదైతే పర్పస్తో వస్తారో అది చేసుకొని వెళ్ళిపోయే ఆచారం. ఇక్కడ ఎక్కువగా నైట్ స్టే 2 days 3 days చేసే యొక్క ఆచారం తక్కువ అంట మొదటి నుంచి. దాన్ని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ఇటు విశాఖపట్నం నుంచి రూట్ నుంచి వచ్చే బస్సులు కానీ, లేదా విజయవాడ నుంచి వచ్చే బస్సులు కానీ, లేదా మిగతా చిన్న రూట్ల నుంచి వచ్చే బస్సులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ప్లాన్ చేసాం. దానికి టెంపరీ బస్టాండ్లు ఒక 6 ప్లాన్ చేశారు. ఏ వెహికల్స్ వచ్చినా 6 బస్టాండ్లకి టెంపరీగా డైవర్ట్ చేసేట్టుగా. ఆ డైవర్ట్ చేసే దానికి కూడా సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు. అంటే మెయిన్ రోడ్లలోనే ఒక టెంపరీ బస్టాండ్ ఉంది, దాంట్లో ఎక్కువ ఫుల్ అయిపోయినాయి. ఫుల్ అయిపోతే ఇంకో దానికి డైవర్ట్ చేసేటట్టుగా వైర్లెస్ సెట్ సిస్టమ్ పెట్టి 6 బస్టాండ్ని ఇంటర్లింక్ చేసి ఈ విజయవాడ రోడ్డు కానీ, లేదంటే విశాఖపట్నం రోడ్డు నుంచి వచ్చేవాటికి కానీ బస్సు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఏదైనా అదేవిధంగా చిన్న రోడ్ల నుంచి వచ్చేవాటిగా ఒక వ్యవస్థని డెవలప్ చేస్తున్నారు. అశేష జనవాహిని తరలిరాబోతోంది స్నానాలు చేయడానికి కానీ రకరకాల కార్యక్రమాలు. భారీగా చెత్త అట్లాగే ప్లాస్టిక్ సమకూరే అవకాశం ఉంది. దాన్ని తొలగించడానికి ప్రత్యేక యంత్రాంగం ఏమన్నా ఉందా? దానికోసం ఏం చేయబోతున్నారు? ఈరోజు రాజమండ్రి టౌన్లో 175 టన్నుల వేస్ట్ పర్ డే వస్తుందని, అయితే రేపు పుష్కరాలకి అది 300 టన్నులు కావచ్చని సుమారుగా ఎస్టిమేషన్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడ డస్ట్బిన్లు పెట్టాలా, ఆ డస్ట్బిన్లని తీయటానికి ఎంత మ్యాన్ పవర్ పెట్టాలి, దాన్ని తీసుకుపోవటానికి వెహికల్స్ ఎట్లా, ఆ వెహికల్స్ పోవటానికి పోలీసు వాళ్ళు వే అవుట్ ఎలా ఇస్తారు, ఇన్ అవుట్, ఆ సిస్టమ్ మొత్తం పోలీసు వాళ్ళతో కూడా డిస్కస్ చేసాం. అది కూడా ఇప్పుడు అధికారులు కూర్చొని డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత రేపు మళ్ళీ నేను యాక్చువల్గా దాని మీద రివ్యూ చేస్తానని చెప్పాను. రేపుగా ఎల్లుండి 2 రోజులు రివ్యూ చేసి దానికి ఫైనల్ డెసిషన్ తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు జరిగే పుష్కరాల్లో ఒక చిన్న కాగితం పడినా ఇమీడియట్గా తీసే సిస్టమ్ని యాక్చువల్గా చేయాలని చెప్పాను. దానికి దాదాపు ఈ రాజమండ్రిలో అయితే 170 పైన సీసీటీవీ కెమెరాలు పెడుతున్నారు. ఈ జనసాంద్రత ఉండే ప్లేస్లో పెడుతున్నారు. సీసీటీవీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేసి, అంటే సీసీ కెమెరాల ద్వారా తీసుకొని ఒక 5-6 టీవీలు పెట్టేసి వాటి దగ్గర మనుషులు పెట్టి ఈ యొక్క 170 కెమెరాలు ఎక్కడైతే చూపిస్తున్నా ఆ ఏరియాలంతా మానిటరింగ్ చేస్తూ అక్కడి నుంచే వైర్లెస్ సెట్లు అక్కడుండే వర్కర్స్కి చెప్పేటట్టుగా వాళ్ళు అక్కడ ప్రతి పడింది ఇమీడియట్గా తీసేటట్టుగా ఒక మెకానిజం సిస్టమ్ని కూడా చేయమని చెప్పాను. మంత్రి గారు, చివరిగా చెప్పండి, పుష్కరాలకు వచ్చే యాత్రికులు హాయిగా సాఫీగా యాత్ర ముగించుకొని వెళ్ళేందుకు మీరు ఇచ్చే ప్రభుత్వం తరఫున సందేశం ఏంటి? వచ్చే ఏ భక్తుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు అందరం జాగ్రత్తలు తీసుకుంటామని, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. ఇది గోదావరి మహాపుష్కరాల్లో చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు సాఫీగా వచ్చి యాత్ర ముగించుకోవచ్చు. రాజమండ్రిలో అఖండ గోదావరి తీరంలో పుష్కరాల స్నానం ఆచరించవచ్చు. దీనికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోంది. కొద్ది రోజుల్లో పనులు కూడా ముగుస్తాయని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి టీవీ న్యూస్, రాజమండ్రి.